హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనకి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే, ముందుగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్కి ముందు సూర్యకుమార్ యాదవ్ స్లో బౌలింగ్ని ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో రైట్ హ్యాండ్కి బలంగా ఇంజరీ అవ్వటం అయితే తగిలింది. మ్యాజిక్ స్ప్రే కొట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రాక్టీస్కి అయితే రావటం, మంచి హాఫ్ సెంచరీ కూడా చేశాడు అన్న వార్తలు కూడా మనకి ప్రచారం అవుతున్నాయి. సో అయితే ఇంకా సూర్య యొక్క ఇంజురీపై బీసీసీఐ కానీ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం సూపర్ 8 మ్యాచెస్కి ముందు వెరీ బిగ్ న్యూస్ అని వెరీ బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇట్లాంటిది జరగకుండా ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ ఆయన త్వరగా రికవరీ అవ్వాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఎల్లుండి మ్యాచ్ అయితే ఉంది కాబట్టి, ఎల్లుండి నైట్ మ్యాచ్ కాబట్టి, సో రేపు కనుక రెస్ట్ తీసుకుంటే మరీ మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి జాంటీ రోడ్స్ రాకడపై ఫీల్డింగ్ కోచ్గా మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే జాంటీ రోడ్స్ యొక్క హయాంలో ఫీల్డింగ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు, హై జంపింగ్ అన్నీ చాలా బాగుంటాయి కాబట్టి, సో మన ఇండియాకి మంచి శుభ పరిణామాలే జరగాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు న్యూజిలాండ్. సో మంచి స్టార్స్ అయితే ఎక్కడ కూడా రాలేదు. అందరూ 17, 11, 12 రన్స్ మాత్రమే చేశారు. సో టాప్ స్కోరర్ 17 మాత్రమే చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, లక్కీ ఫర్గ్యూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా తను 3 వికెట్స్ అయితే తీసుకోవడం ఇట్స్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా తను 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. మంచి గణాంకాలే నమోదు చేశాడు. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలి అంటే కూడా అది అసాధ్యం కాకపోవచ్చు, కానీ వికెట్ల పరంగా చూస్తే మాత్రం అది రికార్డ్కి చేరువవ్వచ్చు. ఓకే, సో మొత్తంగా 75 రన్స్ మాత్రమే చేసింది. 75 రన్స్కి ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన న్యూజిలాండ్కి మంచి స్టార్ట్సే వచ్చాయి. డెవాన్ కాన్వే 35, కేన్ విలియమ్సన్ 18 అండ్ 12 రన్స్ డారీ మిచెల్ చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా 7 వికెట్స్తో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో సర్ప్రైజ్. ఎందుకు సర్ప్రైజ్ లేదు అంటే, ఒక్క ఓవర్లో అంటే అనుకోవచ్చు 4 ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 3 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి లక్కీ ఫర్గ్యూసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది. టిన్ సౌదీ అండ్ అందరూ తలా ఒక చెయ్యి అయితే వేసి వికెట్లు అయితే తీసుకున్నారు మొత్తంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.